మాంద్యం భయాలు, మార్కెట్లు బగబగ. ఒకే రోజు మన ఇన్వెస్టర్ల సంపద 14 లక్షల కోట్ల ఆవిరి. ప్రపంచవ్యాప్తంగా రెడ్ సిగ్నల్. ఆసియా మార్కెట్లు అతలాకుతలం. 4000 పాయింట్లు పడి దాదాపు సగం కోలుకున్న సెన్సెక్స్. భారత స్టాక్ మార్కెట్లు సైతం 3% వరకు క్షీణత. చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడు రెండోసారి గెలిచిన ట్రంప్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లో సృష్టిస్తున్న బగబగలు చల్లారడం లేదు. ప్రతి దేశాన్ని కాళ్ళబేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా సహా పలు దేశాల అధినేతలు ట్రంప్తో చర్చలకు వెళ్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా చైనా దిగిరాలేదు. పైగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచడంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సోమవారం అమెరికా మార్కెట్లు మొదట్లో కోలుకున్నట్టు కనిపించిన ఈ ట్రేడ్ వార్ భయాలతో మళ్లీ భారీ పతనం కదిలే. మరొక ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60% చేరినట్టు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి. దీంతో భారత్ సహా ప్రపంచ మార్కెట్లను సోమవారం భారీ పతనాన్ని చూసే సెన్సెక్స్ తొలుత 4000 పాయింట్ల వరకు నష్టపోయిన చివరికి కాస్త కోలుకుని 2226.79 పాయింట్ల వద్ద ముగిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.